హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న గురువారం కదా! అప్పుడే చూస్తూ అమ్మవారి నవరాత్రులైతే ఏడో రోజుకైతే వచ్చేసాము. ఇంక ఉదయాన్నే లేచేసి సింపుల్‌గా అమ్మవారికైతే పూజ చేసేసుకున్నానండి. ఇల్లంతా మాప్ పెట్టేసి క్లీన్ చేసుకొని అమ్మవారికైతే సింపుల్‌గా పూజ చేసేసుకున్నాను. ఉదయం పూటైతే అసలు ఎక్కువ హడావిడి పూజ అయితే ఏమి ఉండదండి. లేచేసి దీపం పెట్టేసుకొని నిత్య దీపం పెట్టేస్తాను ముందు దేవుడి గుడిలో. తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టేసేసి తర్వాతయితే అమ్మవారి ముందైతే దీపం పెట్టేసేసి ఏదో ఒకటి నైవేద్యం సమర్పించేసి కొంచెం సేపు అట్లా కూర్చొని ఒక పావుగంట 10 నిమిషాలు అట్లా కూర్చొని అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనికైతే ఇంకా మామూలే కదా! ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. అంతలోకి మా వారు లేచారు. ఆయనకైతే వేడి నీళ్ళు పెట్టిచ్చేసాను. కాఫీ కలిపి ఇచ్చేసాననమాట. కొంచెం ఉన్నాయి గ్లాసులో వేస్ట్‌గా పోవటం ఎందుకులే అని నేనైతే తాగేస్తున్నానండి. తర్వాత వంట కూడా చేసేస్తున్నాననమాట. ఒకసారి టమాటా, మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. రైస్ కడిగి పెట్టేసాను అన్నానికి. ఒకసారి వంట అయిపోయిందంటే వాళ్ళకి టిఫిన్స్ అన్నీ రెడీ చేసి పంపించేసేయాలి. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఈరోజు అయితే వంట మా అమ్మాయి వారికే చేస్తున్నానండి క్యారేజీల వరకి. నేనైతే టిఫిన్ చేసేసి బాబా గుడికైతే వెళ్ళాలి. ఈరోజు గురువారం కదా! అక్కడ అన్నదానం జరిగిద్ది. అక్కడే తినేసొద్దాంలే అని కుదిరితే అన్నం అయితే లంచ్‌కి అయితే మొత్తం వాళ్ళిద్దరి వరకే ప్రిపేర్ చేశాననమాట. ఇట్లా అయితే ప్రతి వారం వెళ్తానండి. 11:30కి అట్లా వెళ్తాను. 12 గంటలకి బాబా హారతి స్టార్ట్ అయిద్దనమాట. ఈలోపు నిదానంగా వెళ్ళేసి బాబా ముందు కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాక హారతి స్టార్ట్ అయిద్ది. హారతి స్టార్ట్ అయిపోయింది అంత అన్నదానం అయితే జరిగిద్దండి. అన్నదానం జరిగిన తర్వాత కావాల్సినంత సేవ చేసుకుంటాము. అన్నాలు, భోజనాలు వడ్డించటము, చిమ్మటము, తుడవటం అలాంటివన్నీ చేతైనంత వరకు మాకు ఏది వీలుంటే అక్కడ అట్లాగా బాబాకైతే సేవ చేసుకుంటామండి. చాలా మంది ఉంటారులేండి. ఇట్లాగే బాబా గుడిలో ఒక గ్రూప్ కూడా ఉందనమాట. గ్రూప్‌లో కూడా పెడుతుంటారు ఏమన్నా బాబాకి సంబంధించిన ఏమన్నా గుడిలో అవసరాలను బట్టి. గురు పౌర్ణమి కూడా వస్తుంది కదా! దానికి సంబంధించి కూడా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేస్తాను. ఇలా అయితే ఫాస్ట్‌గా పని అయితే చేసుకుంటున్నాననమాట. వాళ్ళు వెళ్ళిపోతే నాకేం పని ఉండదులేండి. వాళ్ళు వెళ్ళిపోయి క్యారేజీలు కట్టి పంపించేసేసి వంట రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసేసి ఎక్కడ సర్దేసేసి నేనైతే బాబా గుడికి వెళ్తానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా బాగుండిద్ది. మొత్తం బాబా గుడికి సంబంధించి కూడా మంచి మంచి క్లిప్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి బాబా టెంపుల్ అయితే ఇలా ఉండిద్దండి. మాకు దగ్గరలోనే ఉంటదనమాట. వాకబుల్ డిస్టెన్స్ ఏనండి. ఒక్క రోడ్డు అవతలేననమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ఇట్లయితే గురువారం రోజు ప్రతి వారం అన్నదానం జరిగిద్దండి. ఎవరో ఒకళ్ళు దాతలు ఇస్తా ఉంటారు. సేవ చేసుకోవాలనుకున్నోళ్ళు సేవ చేసుకుంటారు. వడ్డించటము, లోపలంతా పని చేయటం, క్లీన్ చేయటం అలాగా నాకు చేతనైనంత వరకైతే నేను బాబా సన్నిధిలో ఇలా గడిపేసి మధ్యాహ్నం పూట ప్రశాంతంగా ఇంటికైతే వస్తానండి. ఉంటారు కదా గుడికొచ్చేవాళ్ళు, తినాలనుకున్న వాళ్ళు తింటారండి. భిక్షాటకులు, బయట ఉండే వాళ్ళు అందరూ వస్తారండి. మాక్సిమం ఒక 100 మంది దాకా అయితే అన్నదానంలో పాల్గొంటారండి. చాలా అంటే చాలా బాగా జరిగిద్ది. ఇలా అయితే బాబా టెంపుల్‌లో అయితే గురువారం రోజు నాకు అసలు రోజు అనేది తెలియకుండా గడిచిపోయిద్దండి. బాబా సేవ చేసుకుంటే ఇంకా చేయాలనిపించిద్దనమాట. ఇలా అయితే మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా అయితే ఎవరికి తోచిందైతే వాళ్ళు ఇలాగా సేవ చేసుకుంటూ ఉంటాము. చూసారు కదా! టెంపుల్‌కి అయితే వెళ్ళి వచ్చేసానండి. చాలా బాగుండిద్ది. ప్రశాంతంగా ఉండిద్దండి. కావాల్సినంత సేపు గుడిలో అట్లా ఉండిపోయి భోజనం చేసి ఇంటికి వచ్చేసాను. తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి. ఈరోజైతే మధ్యాహ్నం కొన్ని పనులు చేసుకున్నాను కానీ అవన్నీ అయితే ఏం షూట్ చేయలేదు. గోరింటాకు వస్తుంది. గోరింటాకు తెచ్చిచ్చారండి వేరే వాళ్ళైతే నాకు. అదంతా ఒలిచేసి మిక్సీకి అయితే పెట్టేశాను. పక్కన పెట్టేసేసి నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సాయంత్రం పూట 6:30 కాడి నుంచి పూజ స్టార్ట్ చేస్తాను. ముందు బయట దీపం, నిత్య దీపం కంపల్సరీ. తర్వాత అమ్మవారి ముందైతే కూర్చొని అమ్మవారికి దీపం పెట్టేసుకొని ప్రశాంతంగా అమ్మ ముందైతే కూర్చొని పూజ చేసుకుంటున్నాననమాట. చూస్తానే ఏడో రోజుకి వచ్చేసాం కదా! ఏదో చేసినట్టే లేదండి. అసలైతే నాకు పూజ చేసినట్టే, నవరాత్రులు చేస్తున్నట్టే లేదు. అట్లా ప్రశాంతంగా గడిచిపోతుందనమాట. ఇట్లా ప్రశాంతంగా అమ్మవారి ముందు కూర్చొని ప్రశాంతంగా అయితే నమస్కారం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాను. మా వారు వచ్చేసి బజార్‌కి వెళ్దామన్నారు. గోరింటాకు అయితే మిక్సీ పట్టేసానని చెప్పాను కదా!
మిక్సీ పట్టేసిన గోరింటాకు అయితే చాలా ఇచ్చారు వాళ్ళు. ముందైతే వద్దన్నాను కానీ ఎందుకులే అని తీసుకున్నాననమాట. ఇంకా ఆషాఢ మాసం కదా, ఇంకా అందరికి తలా కొంచెం పెడదాంలే మంచిదని గోరింటాకు అయితే తీసుకొని మిక్సీ పట్టేసానండి. కొంచెం ఎక్కువే ఇచ్చారనమాట. అంతా తీసుకొని మిక్సీ పట్టేసేసి తలా కొంచెం పంచిపెట్టానండి అందరికీ. మా కిందింటి ఆంటీకి, పక్కన వాళ్ళకి అందరికీ పంచేసాననమాట. నలుగురికో ఐదుగురికో ఇంకా అందరికీ డిస్పోజల్ గ్లాసులు ఇచ్చేసేసాను, పంచి ఇచ్చేసాననమాట. ఇంక పెందలాడ పెట్టుకుంటారులే వాళ్ళు కూడా అని ఇంకా గోరింటాకు అయితే అందరికి తలా కొంచెం పెట్టేసేసానండి. ఇదిగోండి ఈ బౌల్లో నిండా అయిందనమాట. ఇది చూడటానికి వీడియోలో కొంచెం చిన్నదిలా కనిపిస్తుంది కానీ పెద్ద బౌల్ అనమాట, పెద్ద బాక్స్. ఇక దాని నిండా అయింది. నేను ఒక్కదాన్నే కదా, మా అమ్మాయి అయితే ఆమె అయితే గోరింటాకు పెట్టుకోదు, ఎందుకులే వేస్ట్గా పోవటం, వేరే వాళ్ళైనా పెట్టుకుంటారు కదా అని తలా కొంచెం ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత గోరింటాకు నేను కూడా పెట్టుకుందాం అనుకునేటప్పటికి మా వారు వచ్చేసి బజార్కి వెళ్దామన్నారు. ఇంట్లో అయితే కొంచెం సరుకులు అయిపోయినాయి, ఇంక తీసుకొచ్చుకుందాం, రోజు వెళ్దాం అనుకుంటే ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అయిపోతుంది, టైం కుదరట్లేదు. ఇంకా అందుకని ఈ రోజు వెళ్దాం అనేసరికి రెడీ అయిపోయాను. ఇంక రెడీ అయిపోయి మా అమ్మాయి, నేను, మా వారైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలోనే మాకు రిలయన్స్ మార్ట్ ఉంది, కొత్తగా పెట్టారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా వచ్చేసి ఇట్లా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ తీయాలంటే చాలా కష్టం అండి. అసలు నాకైతే అసలు తీయలేను. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, అందరూ మనల్ని చూస్తుంటారు అన్న ఫీలింగ్ ఉండిద్ది అనమాట. ఇంకా మా అమ్మాయిని తీయమంటే మా అమ్మాయి కూడా అదే అంటుంది, అమ్మ నేను దీని అందరూ మన కళ్ళే చూస్తారు, వద్దు వద్దు అని. ఇంకా ఎట్లా కట్ట బతిమలాడి కొంచెం అన్న తీయంటే ఇంకెవ్వరు లేని దగ్గర, జనం ఎవరు లేని దగ్గర అయితే ఇట్లా కొంచెం కొంచెం తీసిందనమాట. ఇంకా నేనైతే ఇంట్లోకి సామాన్ కావాల్సినవి అయితే సరుకుల వరకు మొత్తం చూస్తా ఉన్నాను. ఇంకా మా అమ్మాయి, మా వారేమో ఇంకా ఆయన అన్ని అటు వెళ్ళి చూస్తా ఉన్నారనమాట, ఏమేమి ఉన్నాయని. ఏమన్నా తీసుకున్నా తీసుకోపోయినా ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయని తిరిగి చూడాల్సిందే కదండి, కంపల్సరీ. ఈ అలవాటు అందరికీ ఉండేదేను. డిమార్ట్కి కానీ ఇట్లా మార్ట్కి కానీ ఏదైనా బట్టల షాపింగ్ కానీ వచ్చామంటే మనం తీసుకునే దానికంటే చూసే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా మొత్తం తిరిగి చూస్తా ఉన్నాం, రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏమన్నా ఆఫర్లు పెట్టారా అని అట్లయితే మొత్తం చూస్తా ఉన్నాం. ఇంక మా వారైతే ఏమన్నా కావాలంటే తీసుకో అని చెప్తా ఉన్నారు. ఇంట్లో వస్తువులు కానీ ఏమైనా తీసుకో అంటున్నారు. నేనైతే అసలు ఇంట్లోకి ఇంకా ఎక్స్ట్రా వస్తువులు అయితే అసలు ఏం తీసుకోనండి. ఇంకా ఏమైనా తీసుకున్నా ఎట్లా పడి ఉండాల్సిందేను, వాడటం తక్కువ. ఇంట్లో అయితే ఇంకా అది క్లీన్ చేసేటప్పుడు తెలిసిద్ది అనమాట. ఇంకా మా అమ్మాయి కూడా అన్ని చూపించి ఇది తీసుకో అది తీసుకో అంటుంది. ఏం వద్దమ్మా అని చెప్తున్నాను నేను. నాకైతే ఇంట్లో సామాన్లు అంటే పిచ్చండి. ఇదివరకైతే చూసినవన్నీ కొనేదాన్ని, స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఇంకా అలాంటివన్నీ కొంటా ఉండేదాన్ని. ఇంకా నాకు ఏదైనా పండగలప్పుడు వాడేది ఉండదు, ఇంక అన్ని కబోర్డ్స్లో పెట్టేస్తాం. ఏమైనా పండగలు వచ్చినప్పుడు అవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు అయితే ఇంకా చుక్కలు కనిపిస్తాయి అన్నీ. ఇంకా అందుకే ఇంకా ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ చూస్తా, అంతే కానీ చూసి వదిలేస్తానండి. ఇంకా అయితే తీసుకోవాలని ఉన్నా కానీ అసలు తీసుకోను అనమాట, ఊరికి అట్లా చూసి వదిలేస్తాను. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మ్యాక్సిమం లేడీస్ అందరూ ఇంతేలేండి, చూసినవన్నీ కొనాలనుకుంటాం కానీ వాడము, అట్లా షోకేస్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటాం అనమాట. నేను అంతేను. ఇట్లా అయితే చూస్తా ఉన్నాను. ఇక్కడ హాఫ్ లీటరు పాలు కాబెట్టుకునే గిన్నె వచ్చేసి దాని మీద రేట్ అయితే 400 ఉంది. అంత రేట్ వద్దులే అని ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు అన్ని తిరిగి చూస్తా ఉన్నాము. ఇంకేమైనా కావాలంటే తీసుకున్నారు, ఏమొద్దు ఇంట్లో సరుకుల వరకు తీసుకొని వచ్చేసాము. ఇంకా ఎట్లయితే ఇంటికి వచ్చేసరికి పెందలాడే వచ్చేసాము. మాటకైతే ఇంటికి వెళ్ళేసరికి 10 అయిందండి. అన్నీ తిరిగి చూసి ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.